తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపే మా జీవనజ్యోతి సీరియల్ కథ ప్రస్తుతం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని విజయవంతంగా మరో మైలురాయిని చేరుకోబోతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథలో 3 కొత్త క్యారెక్టర్స్ కథలో ప్రవేశించాయి. పాపే మా జీవనజ్యోతి సీరియల్లో ద్వారకేష్ ఓ ముఖ్య పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. ద్వారకేష్ ఈ సీరియల్లో శశికాంత్ అనే క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక ద్వారకేష్ కి పేరుగా ఈ సీరియల్లో రేణుక ఎంట్రీ ఇచ్చారు. రేణుక కన్నడ అమ్మాయి. తెలుగు బుల్లితెరపై రేణుక ఈ సీరియల్లో సునంద అనే క్యారెక్టర్లో ద్వారకేష్ కి పేరుగా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ జంటకి కొడుకుగా ఓ సరికొత్త క్యారెక్టర్లో ఆదిత్య అనే పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. మొట్టమొదటిసారి పాపే మా జీవనజ్యోతి సీరియల్ ద్వారా డెబ్యూట్ అవుతున్నారు. ఇక ఈ కొత్త క్యారెక్టర్స్ రాకతో పాపే మా జీవనజ్యోతి సీరియల్లో ఊహించని ట్విస్ట్లే జరగబోతున్నాయి. చాలా ఆసక్తికరంగా కొనసాగబోయే పాపే మా జీవనజ్యోతి సీరియల్ను మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ మాలో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.